హలో గైస్, వెల్కమ్ టు రవి ప్రెడిక్షన్స్. ఈరోజు మనం సింపుల్గా క్యాష్ అవుట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, క్యాష్ అవుట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో, మనం లాస్ అవ్వకుండా ప్రాఫిట్స్ ఎలాగా గెయిన్ చేయాలనేది ఈజీగా చెప్పేస్తాను. ఓకే, కన్ఫ్యూజ్ ఏముండదు, జస్ట్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ మన టీము న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ కదా, మనది న్యూజిలాండ్ అనుకోవాలి. ఓకే, మన న్యూజిలాండ్ మీద వేస్తాం కదా, ఎంత 10,000 వేస్తాం. 10,000కి 12,800 ప్రాఫిట్స్ ఇస్తున్నాడు, అంటే 130% ప్రాఫిట్స్. సో అప్పుడు ఏం చేయాలంటే, మన మ్యాచ్ ఇప్పుడు ఫేవరెట్లో లేదు. నెక్స్ట్ ఏంటంటే, మన మ్యాచ్ 30 పైసలకు వస్తుంది. ఆల్రెడీ ప్రాఫిట్లో ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి మనకెంత, 10,000కి 12,800 కదా. సేమ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, నెక్స్ట్ స్టెప్ మన టీం ఫేవరెట్కి వస్తుంది. మన టీం బాగా ఆడినప్పుడు ఫేవరెట్లోకి వస్తుంది. 30 పైసలోకి వచ్చినప్పుడు జస్ట్ ఏమీ కాదు, ఇక్కడ క్యాష్ అవుట్ అని ఉంటుంది. ఓకేనా, మీరు మన టీం 30 పైసలకు వచ్చిందంటే ఇంచుమించు మీకు మీరు పెట్టిన 10,000కి 60% ప్రాఫిట్ ఇచ్చేస్తాడు. అంటే మీరు పెట్టిన 10,000కి మ్యాచ్ అవ్వకుండానే, మ్యాచ్ నగ్గకుండానే 6,000 ప్రాఫిట్ ఇస్తాడు. మీరు ఏం చేయాలంటే 6,000 తీసేసుకోవాలి. ఇక్కడ క్యాష్ అవుట్ అని ఉంది కదా పైన, ఇక్కడ చూసారు కదా క్యాష్ అవుట్. మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే చూపిస్తుంది, క్యాష్ అవుట్ చూపిస్తుంది అక్కడ. ఆ క్యాష్ అవుట్ మీద నొక్కేయాలి. మీకు మ్యాచ్ సంబంధం లేదు, మీ 10,000 యాడ్ అయిపోతే 6,000 మ్యాచ్ అయిన తర్వాత యాడ్ అవుతాయి. అంటే మీరు ఆల్రెడీ మ్యాచ్ విన్ అయిపోయినట్టే, 6,000 వచ్చేసినట్టే, మీకు మ్యాచ్తో సంబంధం లేదు. నెక్స్ట్ మీకు మళ్ళీ కనుక ఆడాలనిపిస్తే ఏం చేయాలంటే, ఇక్కడ మీకు 6,000 చూపిస్తుంది కదా ప్రాఫిట్, మళ్ళీ సేమ్ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి తెలుసా? ఇందాక మన ఫేవరెట్లో ఉంది కదా, ఎప్పుడైనా డౌన్ అవుతుంది మ్యాచ్, మళ్ళీ డౌన్ అయినప్పుడు మ్యాచ్ 90 పైసల్లోకి వస్తుంది కదా. ఇన్ కేసు డౌన్ అవ్వకుండా మన విన్ అయిపోతుందంటే మళ్ళీ ఎంట్రీ తీసుకోకండి. ఒకవేళ డౌన్ అయ్యి అటు ఇటుగా బోత్ 90 చెరి సమానంగా టీమ్స్ ఉన్నాయనుకున్నప్పుడు, మన టీం మళ్ళీ ₹2 కానీ బోత్ 90కి వచ్చినప్పుడు, మళ్ళీ మీకు 6,000 వచ్చినాయి కదా, అందులోంచి 50%, అంటే ప్రాఫిట్లోంచే మళ్ళీ ఆడుకోండి. 6,000 ఆడొద్దు, 50%, 10,000 వస్తే మళ్ళీ 5,000 తీసుకెళ్ళి ముందేసిన టీం మీద వేసేయండి, మళ్ళీ న్యూజిలాండ్ మీద వేసేయండి. ఓకేనా, మళ్ళీ 5,000 వేసేస్తారు. ఇప్పుడు 6,000 ప్రాఫిట్ కాబట్టి 3,000 వేస్తారు. ఓకే, అర్థమైంది కదా. 3,000కి 3,000 ప్రాఫిట్. నెక్స్ట్ ఏం జరిగింది, ఇక్కడ 3,000 ఆల్రెడీ ప్రాఫిట్ ఉంది. అంటే మీకు ఓడిపోతే 3,000 ప్రాఫిట్ వస్తుంది. గెలిస్తే ఎంతో తెలుసా, 6,000 ప్లస్ 3,000 9,000 మీ మొత్తం ప్రాఫిట్. ₹1 కూడా పెట్టకుండా 9,000 వస్తాయి. అర్థమైంది కదా మీకు. చాలా క్లియర్గా చూడండి, వీడియో అర్థమైపోతే మళ్ళీ చూడండి. అర్థమైంది కదా. ముందు 6,000 వచ్చినాయి, 6,000 నుంచి 3,000 వేసావు. ఇక్కడ 3,000 6,000 అవుతుంది, ప్లస్ ఇక్కడ 3,000 ఉంటుంది, 9,000. మీరు పట్టిన 10,000కి రూపాయి పోకుండా 9,000 ప్రాఫిట్ వస్తుంది. ఈ ట్రిక్ చాలామంది తెలీదు. జస్ట్ నన్ను ఫాలో అయిపోండి, ఈ ట్రిక్ అందరూ ఫాలో అయిపోండి. లాస్ కట్ బుక్ సెట్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. లాస్ కట్ బుక్ సెట్ కంటే ఇది చాలా గ్రేట్. ఓకే, క్యాష్ అవుట్ చేసేయండి, అందుకే క్యాష్ అవుట్ అంటాను నేను. వచ్చిన ప్రాఫిట్స్తోనే మళ్ళీ ఆడుకోండి. మీకు కావాలంటే 6,000 ఆడేసుకోండి. ఎలాగో ప్రాఫిట్ 6,000 వచ్చినాయి కదా, ఇక్కడ 6,000 ఆడేసుకోండి. 6,000 ఆడుకుంటే మీకు 12,000 ప్రాఫిట్ అవుతుంది అప్పుడు. సో ఇలా ఉంటుంది అన్నమాట మ్యాచ్ల గురించి. మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి.